అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి జానీ మాస్టర్కి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన 2022 సంవత్సరానికి గాను ఉత్తమ నృత్య దర్శకుడు కింద ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు రావటం, ఈ అవార్డు అందుకోవటానికి ఢిల్లీలో ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుని బెయిల్ గురించి ఆశ్రయించడం, కోర్టు కూడా దీనికి సానుకూలంగా స్పందించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. ఆయనకు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నేషనల్ అవార్డు ప్రదానం చేసేటువంటి కమిటీ ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఫోక్సో చట్టం కింద కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఆయనకు ప్రకటించినటువంటి ఈ అవార్డుని నిలుపుదల చేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను చిన్నప్పటి నుంచి ఎంతగానో అభిమానించేటువంటి ఒక అభిమాని కోరిక నెరవేర్చడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే తిరుపతి చెందినటువంటి ఒక వ్యక్తి, అతను సుదీర్ఘకాలంగా మానసిక వికలాంగుడే కాక అతను ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. తాను చనిపోయేలాగా ఒక్కసారైనా సరే తన అభిమాన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడుతో ఒక ఫోటో దిగాలి అనేది అతని కోరిక. ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు దృష్టికి వెళ్ళటంతో తిరుమల పర్యటన నుంచి తిరుగు ప్రయాణమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళుతున్నటువంటి మార్గంలో ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయ్యే ముందు ఆగటం జరిగింది. తన కాన్వాయ్ని ఆపి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి తన అభిమానితో కలిసి ఒక ఫోటో దిగటమే కాకుండా అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకోవటం, అతని చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల చెక్కును కూడా అతనికి అందజేయటం జరిగింది. దీంతో తన అభిమాన పొలిటీషియన్ చంద్రబాబు తనతో ఫోటో దిగాడనేటువంటి ఆనందంలో ఆ వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీనరేజ్ ఛార్జీలు మినహాయించి లోడింగ్, అన్లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామంటూ ఉచిత ఇసుకను ఇస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికలుగా ఇంకా ఉచిత ఇసుక అందట్లేదని, అలాగే గతంలో కంటే ఎక్కువ ఛార్జీలు అవుతున్నాయని, మరికొన్న చోట్లయితే గతంలో ఉన్నటువంటి ఛార్జీలే ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి ఆరోపణలు, సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించడం జరిగింది. దీనికి సంబంధించి గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి ఉచిత ఇసుకకు సంబంధించి ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లయితే వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి స్థానిక జిల్లా కలెక్టర్లకు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, ఎస్పీలకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. రేపు 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. తీవ్రవాదాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందినటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశం అనంతరం ప్రధానితో భేటీ అవనున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల ఏపీ, తెలంగాణలో వచ్చినటువంటి వరదలు, ఈ వరదలకు సంబంధించి కేంద్రం అందించాల్సినటువంటి సహాయం గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అలాగే ప్రధానితో పాటుగా అమిత్ షాని, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా కలవనున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటుగా మరికొన్ని పథకాలను కేంద్రం నుంచి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నట్లుగా సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారనేటువంటి వార్తలు, ఆరోపణల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశం అవనున్నట్లుగా తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి అడ్డుకోవాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ప్రైవేటీకరణ కాకుండా చూడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించనున్నట్లుగా తెలుస్తుంది. రేపు ఆర్థిక శాఖ అలాగే
ఉక్కు శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కేంద్రంలో ఒక మీటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీన్ని ఉపయోగించుకోవాలని, పవన్ కళ్యాణ్ కేంద్రం మీద ఒత్తిడి తీసుకువస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని, కాబట్టి పవన్ కళ్యాణ్ కార్మికులకు అండగా నిలబడాలి అంటూ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు పవన్ కళ్యాణ్ని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద స్థానిక టీడీపీ నేతలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా మీడియా ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎవరితోటి సరిగా ప్రవర్తించట్లేదని, మీడియా ప్రతినిధులను అయితే అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళు పలుసార్లు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కొలికిపూడి శ్రీనివాస్ని నిన్న శనివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే సీనియర్ నేత వర్ల రామయ్య వీళ్ళంతా పిలిపించడం జరిగింది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరికి పిలిపించి ఆయనతో మాట్లాడటం జరిగింది. అసలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ జరుగుతున్నదేంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి, అన్నింటి గురించి వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం కొలికిపూడి శ్రీనివాస్ వారితోటి తప్పు తన వైపే ఉందని, అన్నీ సరిదిద్దుకుంటానని, స్థానికంగా ఉన్నటువంటి నేతలను కలుపుకుపోతానని, ఎవరైనా సరే తన వల్ల ఇబ్బంది పడి ఉంటే వారిని క్షమాపణ కోరుతానని, అందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్తానని చెప్పి ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు తిరువూరులో స్థానిక ప్రజాప్రతినిధులతోటి కొలికిపూడి శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణలు చెప్పినటువంటి కొలికిపూడి శ్రీనివాస్ స్థానిక నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి కూడా క్షమాపణలు తెలియజేసి అందరినీ కలుపుకుపోతానని, తనకు సహకరించాలని చెప్పి కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆగ్రహంలో ఉన్నటువంటి స్థానిక నేతలు ఆయనకు సహకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నడుస్తున్నటువంటి వేళ బీసీవైపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కీలక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. తన సొంత డబ్బులతోటి 10,000 ఆవులను కొని టీటీడీకి ఇస్తానని, ప్రభుత్వం గనక టీటీడీ తరపున సొంతంగా ఒక డైరీ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా తాను సహాయం సహకారాలు అందిస్తానని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. 10,000 ఆవులతో పాటుగా మరొక 1,00,000 ఆవులను టీటీడీ గోశాలకు తరలించేటువంటి కార్యక్రమాన్ని, దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా తానే భరిస్తానని, దీని ద్వారా ఈ 1,00,000 ఆవుల నుంచి దాదాపుగా 30,000 టన్నుల నెయ్యిని తయారు చేసేటువంటి అవకాశం ఉంటుందని, ఇది తిరుమలలో లడ్డూ ప్రసాదాలు అలాగే స్వామివారి కైంకర్యాలకు వినియోగించగా ఇంకా మిగిలే అవకాశం ఉందని, ఆ నెయ్యిని ఇతర దేవస్థానాలకు కూడా టీటీడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని, ఈ కల్తీ అనేటువంటి మాట ఇక నుంచి కనిపించదని, పూర్తి స్థాయిలో తిరుమలలో ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తలు, పూజారులు, వైష్ణవుల ద్వారా ఈ గోశాల నడిచే విధంగా ఏర్పాట్లు చేయాలని, అలాగే టీటీడీ బోర్డు మెంబర్లలో కూడా ఆధ్యాత్మికవేత్తలు, హిందూ ధర్మాన్ని గురించి కాపాడేటువంటి వ్యక్తులకు స్థానం కల్పిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మకర విళక్, సో దీని గురించి చెప్పాలంటే దాదాపుగా అందరికీ తెలిసింది. ఈ పేరు వినంగానే సగం మందికి అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏంటనేది. ఈ రాబోయేటువంటి 3 నెలలు కూడా అయ్యప్ప స్వామి భక్తులకు చాలా పవిత్రం. ఎందుకంటే కార్తీక మాసం మొదలైనప్పటి దగ్గర నుంచి మండల పూజ, మకర విళక్కు సంబంధించి మాలధారణ చేయటం, శబరిమల వెళ్ళి దీక్ష విరమించడం అనేది స్వాములు చేసేటువంటి కార్యక్రమం. సో ఈ 2-3 నెలల్లోనే భారీ స్థాయిలో కేరళకు, ముఖ్యంగా శబరిమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా సాధారణంగా దర్శనానికి ఎటువంటి టిక్కెట్లు రిజర్వేషన్లు చేసుకోకుండానే నేరుగా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే వర్చువల్ క్యూ విధానంలో కూడా టికెట్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేటువంటి స్వాములు ఖచ్చితంగా వర్చువల్ క్యూ విధానంలో టికెట్ తీసుకుంటేనే రావాలి. ఎవరైనా వర్చువల్ క్యూ విధానంలో టికెట్ తీసుకోకుండా వచ్చినట్లయితే వారికి దర్శనం కల్పించరు. అలాగే ఒక రోజుకి 80,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ వర్చువల్ క్యూ విధానంలో టికెట్ తీసుకునేటువంటి సమయంలోనే వాళ్ళు ఏ మార్గంలో శబరిమల చేరుకుంటున్నారు అనే
అనేటువంటి అంశాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఆ మార్గంలో వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి ప్రక్రియను కూడా కేరళ ప్రభుత్వం చేపట్టినట్లుగా సమాచారం. ప్రపంచానికి మరొక ముప్పు పొంచి ఉందని చెప్పి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నాసా ఒక ప్రకటన చేయటం జరిగింది, ఇస్రో కూడా ప్రకటన చేయటం జరిగింది. త్వరలో ఒక సౌర తుఫాను భూమిని తాకబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సౌర తుఫాను అనేది ఏంటి అంటే సూర్యుడి లోపల ఏర్పడేటువంటి మార్పుల కారణంగా ఒక భారీ పేలుడు సంభవించటం, ఆ పేలుడు వల్ల కొన్ని కణాలు, పదార్థాలు, అయస్కాంత తరంగాలు విశ్వంలో ప్రయాణిస్తూ దగ్గరలో ఉన్నటువంటి గ్రహాలను తాకుతూ ఉంటాయి. అవి భూమిని తాకబోతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఒక సౌర తుఫాను సంభవించింది. దానివల్ల భూమికి పెద్ద ముప్పు జరగనప్పటికీ కూడా భవిష్యత్తులో త్వరలో రాబోతున్నటువంటి సౌర తుఫాను వల్ల శాటిలైట్ కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందని, ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉందని, దీని ప్రభావం ఏ దేశాల మీద ఎక్కువగా ఉంటుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం కాకపోయినప్పటికీ కూడా భారత్ మీద అయితే ఎక్కువగా ఉండదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. డిఆర్డిఓ భారత్కు మరొక అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. ఇప్పటి వరకు లాంగ్ రేంజ్ మిసైల్స్ని తయారు చేసినటువంటి డిఆర్డిఓ ఇప్పుడు షార్ట్ రేంజ్ మిసైల్ ఒకదాన్ని సిద్ధం చేసి నిన్న టెస్ట్ చేయటం జరిగింది. అత్యంత వేగంతో కదిలేటువంటి వస్తువులను కానీ మిసైళ్లను కానీ ఇది త్వరగా నాశనం చేయగలుగుతుంది. అత్యంత ఖచ్చితత్వంతో యాక్యురేట్గా వాటిని టార్గెట్ చేస్తుంది. ఈ విధంగా దీన్ని లాంచ్ చేశారు. ఇది తక్కువ వెయిట్లో ఒక మనిషి మోసుకు వెళ్ళగలిగేటువంటి వెయిట్లో ఉండేటువంటి మిసైల్ ఇది ఎయిర్ టు ఎయిర్ అలానే ల్యాండ్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. ఒక మనిషి తన భుజం మీద పెట్టుకుని కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అంత తక్కువ వెయిట్ తోటి యాక్యురేట్గా లక్ష్యాన్ని ఛేదించే విధంగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పిలుస్తున్నారు. ఇది నిన్న టెస్ట్ చేయటం, ఇది విజయవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరిన్ని ఇలాంటి మిసైల్స్ని దేశీయ టెక్నాలజీతోటి కేవలం కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీనే, వేరే ఏ కంట్రీ సహాయ సహకారాలు లేకుండా ఈ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. ఇజ్రాయిల్ ఏర్పరచుకున్నటువంటి ఐరన్ డోమ్ తరహాలో భవిష్యత్తులో భారత్ మీద ఎవరైనా సరే మిసైల్ దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఎవరైనా చేస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దేశం మీదకు ఒక్క మిసైల్ కూడా వచ్చి పడకుండా ఇటువంటి షార్ట్ రేంజ్ మిసైల్స్ దేశాన్ని కాపాడుతాయి. ఇవి గాల్లోనే లక్ష్యాలను చేస్తూ భూమి మీదకు వచ్చి పడకుండా ఏర్పాటు చేసేటువంటి ఒక సిస్టమ్.